బ్రేకింగ్ న్యూస్. శ్రీకాకుళం జిల్లా శ్రీకూర్మం శ్రీ కూర్మనాథ ఆలయంలో నక్షత్ర తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. శ్రీ మహావిష్ణువు కూర్మన్ రూపంలో వెలిసిన చోట అరుదైన నక్షత్ర తాబేళ్లు చనిపోతున్నాయి. వాటి గుట్టు చప్పుడు కాకుండా ఈవో కార్యాలయం వెనకే దహనం చేస్తున్నారు. పోస్ట్ మార్టం చేయకుండా తాబేళ్లను దహనం చేస్తున్న అధికారులు తీరుపై భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము లైవ్ లో అందిస్తారు. రాము, చెప్పండి, ఆలయంలో ఇలా నక్షత్ర తాబేళ్లు చనిపోవడం వెనక ఏంటి కారణం? అసలు ఎవరికి తెలియకుండా ఎందుకు ఇలా చేయాల్సి వస్తుంది? అసలు ఏం జరుగుతుంది అక్కడ? ప్రియ, మహావిష్ణువు దశావతారాల్లో అతి ఒకటైన శ్రీ కూర్మావతారం ఇక్కడ కూర్మావతారం రూపంలో కూడా ఇక్కడ మహావిష్ణువు వెలిచాడు. ఇక్కడ కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ భక్తులకి శ్రీకూర్మావతారంలో మహావిష్ణువు అయితే దర్శిస్తుంటాడు. అలాంటి మహాపుణ్య క్షేత్రంలో కొన్నేళ్లుగా కూడా ఇక్కడ నక్షత్ర తాబేలు ఉంటాయి. ఇక్కడ ఎవరైతే స్వామివారిని కూర్మావతారంలో ఉన్న మహావిష్ణువుని దర్శించేందుకు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులంతా కూడా ప్రతి ఏడాది కూడా వేల మంది భక్తులు వస్తూ ఉంటారు. అటువంటి ఆలయంలో ఇక్కడే మన ప్రశ్న చూడొచ్చు. ఇక్కడ ఇంచుమించుగా ఒక 200 పైగా కూడా నక్షత్ర తాబేలు ఉన్నాయి. ఎవరైతే శ్రీకూర్మ అవతారంలో ఉన్న మహావిష్ణువుని దర్శించేందుకు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న నక్షత్ర తాబేల్ని కూడా పూజించుకోవడం అనేది కూడా ఒక ఆనవాయితీ. కానీ ఇటువంటిది ఇక్కడ ఏదైతే శ్రీకూర్మంలో ఉన్న శ్రీకాకుళానికి ఇంచుమించుగా 15-18 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ శ్రీకూర్మంలో ఉన్న ఈ నక్షత్ర తాబేళ్లు కూడా ఇక్కడ ఆలయ ఎవరైతే దేవాదాయ శాఖ ఉందో దేవాదాయ శాఖ ఇక్కడ ఒక కాంట్రాక్టర్ అప్పచెప్పింది. వీటికి సంరక్షణ అంతా కూడా కాంట్రాక్టర్ చూసుకోవాలి. అయితే దీనికి సంబంధించి కాంట్రాక్టర్ అయితే సిటీలో ఉంటాడు. సిటీలో ఉండడం వల్ల నిత్యం వీటికి ఏదైతే అవసరం వస్తుందో ఆకుకూరలు అవన్నీ కూడా వీటికి ఆహారంగా పెడతారు. అటువంటివన్నీ కూడా నిత్యం అందకపోవడం, మరేపు వేసవి కాలం రావడం వల్ల ఇవి కొంత అనారోగ్యంగా ఉండడం వల్ల కూడా చాలా వరకు కూడా మృత్యువాత పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. గత 2-3 రోజుల్లో కూడా ఇంచుమించుగా 15 నుంచి 20 నక్షత్ర తాబేళ్లు కూడా మరణించినట్లు కూడా స్థానికంగా ఉన్న భక్తులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ గుట్టు చప్పుడు కాకుండా ఇక్కడ ఉన్న అరుదుగా ఉన్న ఈ నక్షత్ర తాబేల్ని ఏదైతే ఆలయ వెనుకాతల ఉన్న పుష్కరిణి పక్కన వీటిని దర్శనం చేయడం పట్ల కూడా భక్తులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా ఒక నక్షత్ర తాబేలు ఏదైనా చనిపోతే ఖచ్చితంగా వాటికి పోస్ట్ మార్టం చేసిన తర్వాత వాటికి దహన సంస్కారాలు చేయాలి. కానీ అటువంటివి ఏమీ చేయకుండా ఈ తాబేలు గుర్తు చప్పుడు కాకుండా దహన సంస్కారం చేయడం పట్ల కూడా మొత్తం భక్తులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ దీనికి సంబంధించి ఏదైతే ఉందో ఈ భక్తులకి దీనికి సంబంధించి సంరక్షణ చూసుకోవాలి. మెయిన్ ఈ ఏదైతే శ్రీకూర్మ దేవాలయం ఉందో శ్రీకూర్మ దేవాలయానికి పర్మనెంట్ గా కూడా ఒక ఈవో లేకపోవడం వల్ల కూడా దీనికి ఒక కారణం కూడా భక్తులు అయితే స్పష్టం చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ శ్రీకూర్మ దేవాలయంలో ఉన్న ఈవో ఏదైతే అరసవిల్లి దేవాలయానికి సంబంధించిన ఈవోకి ఇక్కడ ఇన్ఛార్జ్ బాధ్యత చెప్పారు. ఆయన కూడా వైపు అరసవిల్లి దేవాలయం చూసుకుంటే ఇక్కడ శ్రీకూర్మ దేవాలయం చూసుకోవాల్సిన పరిస్థితి. ఈ విధంగా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్న ఏదైనా శ్రీకూర్మ దేవాలయాన్ని కానీ ఇక్కడ ఉన్న నక్షత్ర తాబేలు సంరక్షణ కానీ పూర్తి స్థాయిలో పట్టించుకోకపోవడం వల్ల ఇవంతా జరుగుతున్నట్టు కూడా వారైతే చెప్తున్న పరిస్థితి. ఇక్కడ మనతో ఏదైతే నక్షత్ర తాబేలు సంరక్షణ సంబంధించి ఇక్కడ గ్రీన్ సంస్థ కూడా అప్పచెప్పారు. దీనికి సంబంధించి నిర్వహణ ఇప్పుడు నక్షత్ర తాబేలకు సంబంధించి మీకే బాధ్యతలు అప్పచెప్పారు కదా, ఏంటి అసలు ఎందుకు చనిపోతారు? కారణం ఏంటి సార్? తాబేళ్ల మరణాలతో మాకు సంబంధం లేదు సార్. మేము గత 13 ఏళ్ల నుంచి కూడా నిబద్ధతతో నిజాయితీగా అంకిత భావంతో పనిచేస్తున్నాం. ఈ బాధ్యత మేము కోరి తీసుకున్నది కాదు. అప్పట్లో ఉన్న కలెక్టర్ డిఎఫ్ఓ గారు ఈ గురుతైన బాధ్యతని మా భుజాల మీద పెట్టారు. అప్పటి నుంచి మేము రిమార్క్ లేకుండా పనిచేసుకొని వస్తున్నాం. అందరూ సహకరిస్తున్నారు. అయితే ఇప్పుడు గుడి అవతల కొన్ని తాబేళ్లు ఎవరు తగిలిపెట్టారన్న వార్త మాకు చాలా దిగ్భ్రాంతి కలిగిస్తుంది. చాలా దురదృష్టకరమైన పరిణామం ఉంది. దీని మీద సమగ్రమైన దర్యాప్తు జరగాలి. దోషుల్ని కఠినంగా శిక్షించాలని మేము గ్రీన్ మెర్సీ సంస్థ తరఫున డిమాండ్ చేస్తాం. మీకు గ్రీన్ మెర్సీ సంస్థకి ఈ నక్షత్ర తాబేళ్ల సంరక్షణ ఇప్పుడు చెప్పారు, ఇవే మీవంటున్నారు, అవి ఎవరు వేరు? అది ఎవరు అన్నది కాదండి. ఎవరు చేశారు ఈ దుర్మార్గం అన్నది దర్యాప్తులు తేలుతుంది. దర్యాప్తు సంస్థల మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది మన దగ్గర. దేవాలయానికి 4 వైపులా ఉన్నాయి సీసీ క్యామ్స్. సో తప్పకుండా దోషులు దొరుకుతారు అని నమ్మకం నాకు ఉంది. ఆ తాబేళ్లు మా సంరక్షణ కేంద్రంలో కావని నేను గంటాబద్ధంగా చెప్తాను. ఎందుకంటే మేము ఖచ్చితమైన రికార్డెడ్ ఎవిడెన్స్ మా దగ్గర ఉంది. ఈ రోజుకి 212 తాబేళ్లు ఉన్నాయని చెప్పి మేము చెప్పగలం. ఇప్పుడు మీరు కూడా చూసుకోవచ్చు, రికార్డ్ తనిఖీ చేసుకోవచ్చు. అలాగే నెంబర్ లెక్క పెట్టి చూసుకోండి. నెంబర్ తేడా ఉండదు, ఖచ్చితంగా 212 ఉంటాయి. సో ఇవి మాకు కాదు, ఎవరో కావాలని ఈ దుర్మార్గానికి పాల్పడి బదనాం చేయడానికి ప్రయత్నం చేసి ఉండొచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ఒక నోరులేని మూగజీవాలు, అందులోకి వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం షెడ్యూల్ 1 అంటే అత్యంత రక్షిత ప్రాణి జాబితా కింద వచ్చే నక్షత్ర తాబేళ్ళని
తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ రకమైన దుర్మార్గానికి పాల్పడటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం. తప్పనిసరిగా దర్యాప్తు జరిగి ఎవరైతే ఈ దుర్మార్గానికి పాల్పడ్డాడో వాళ్ళని ఉక్కుపాదంతో అణిచాలని చెప్పి నేను పోలీస్ డిపార్ట్మెంట్ని కోరుతున్నాను. గ్రీన్ మెర్సీ సంస్థకి అయితే ఈ తాబేళ్ల సంరక్షణ, నక్షత్ర తాబేళ్ల సంరక్షణ అప్పగించారు. అయితే ఇక్కడున్న 212 తాబేలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ ఈ తాబేలు ఇక్కడికి కాదు, ఎవరో కావాలంటే తీసుకొచ్చి ఇక్కడ ఆలయ వెలుపులు తగలబెట్టారు. ఏదైతే మత విద్వేషాలు రచ్చగొట్టేందుకు విధంగా చేస్తున్నారంటే కూడా గ్రీన్ మెర్సీ సంస్థ సభ్యులు అయితే స్పష్టం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే కూడా డిఎఫ్ఓ వెంకటేష్ కూడా ఇక్కడికి వచ్చారు. దీనికి సంబంధించి ఏదైతే తగలబెట్టిన తాబేలు అవశేషాలు మిగిలి ఉన్నాయి వాటన్నింటినీ కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్లి పోస్ట్ మార్టం తీసుకెళ్లి ఖచ్చితంగా వీటికి సంబంధించి పూర్తి దర్యాప్తు చేస్తాం. అసలు ఎందుకు ఏమైనా అనారోగ్య కారణం వల్ల చనిపోయా, లేకపోతే ఇక్కడ తాబేలు చనిపోయా, లేదంటే ఇతరాత్ర ఏదైనా ఏజ్ అయిపోయి చనిపోయా, లేకపోతే ఎవరు తగలబెట్టారో దానికి సంబంధించి కూడా చుట్టుపక్కల సీసీ ఫుటేజ్ కూడా ఉంది. అవన్నీ కూడా పరిశీలించి వాటికి సంబంధించి ఏ విధంగా చనిపోయారు దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఒక రిపోర్ట్ వచ్చింది. దాని తర్వాత ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని కూడా డిఎఫ్ఓ కూడా వచ్చేప్పటికి వచ్చి కూడా స్పష్టం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఏదైతే హిందూ ధార్మిక సంస్థలు కూడా తీవ్రంగా ఆగ్రహం చేస్తున్నాయి. ఈ విధంగా ఎన్నో ఏళ్లుగా ఉన్న ఈ తాబేళ్లు ఇంతవరకు కూడా ఎవరు ముట్టుకోలేదు. ఇక్కడ ఏదైనా తాబేలు చనిపోతే ఖచ్చితంగా వాటికి ఏదైతే పోస్ట్ మార్టం చేసిన తర్వాతే వాటికి దహన సంస్కారాలు చేయడం అనేది పరిపాటిగా జరుగుతుంది. ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఇక్కడున్న తాబేళ్ళకి ఎవరికి తెలియకుండా గుడ్డి చప్పుడు కాకుండా ఆలయం వెలుపున పుష్కరిని పక్కనే తగలబెట్టడం. మరోవైపు ఇక్కడ గ్రీన్ మెర్సీ సంస్థ కూడా మాకు సంబంధం లేదు, మాకు అప్పటించిన తాబేళ్ళని కూడా ఉన్నాయి, మాది మాయం కాదు అంటారు. ఎవరో కావాలని కొంతమంది ఎవరో కావాలని గుర్తు తెలియని వ్యక్తులు ఈ విధంగా బయట నుంచి తీసుకొచ్చి ఈ తాబేళ్ళు ఇక్కడ తగలబెట్టి ఉంటారని కూడా వీరైతే ఆరోపిస్తున్న పరిస్థితి. మొత్తమే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగిన తర్వాతే దీని వెనక ఎవరున్నారనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయి ఆధారాలు బయటకు వచ్చే అవకాశం ఉందని గ్రీన్ మెర్సీ సంస్థ అయితే వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు స్థానిక ఎమ్మెల్యే కూడా కొండశంకర్ కూడా వచ్చారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపడుతూ పోలీస్ అధికారులు కూడా వచ్చారు. వారంతా కూడా దీనికి సంబంధించి విచారణ చేపడుతూ కూడా స్పష్టం చేస్తున్నారు. నక్షత్ర తాబేలు, అడవి తాబేలు ఇవి ఇక్కడెక్కడ కూడా దొరికే తాబేళ్లు కూడా కాదు. వీటి సంరక్షణ అనేది కూడా గత కొన్నాళ్ళకు కూడా ఏ విధంగా ఇబ్బంది లేకుండా జరుగుతుందంటే ఈ మధ్య కాలంలో ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ ఈవో కార్యనిర్వహణ అధికారి లేకపోవడం, మరోవైపు ఇక్కడున్న ఎవరైతే ఈ గ్రీన్ మెర్సీ సంస్థలు కూడా అప్పుడప్పుడు వచ్చి వారు చూసుకు వెళ్ళడం వల్ల స్థానికంగా ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు ఈ విధంగా చేస్తున్నారు అనేది కూడా ఒక రకమైన అనుమానం. ఖచ్చితంగా కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని కూడా డిఎఫ్ఓ కొద్దిసేపటి క్రితం వచ్చారు. పోలీస్ అధికారులకు సంబంధించి కూడా విచారణ కూడా కేసు కూడా నమోదైంది. ఎట్టి పరిస్థితులు కూడా ఏం జరుగుతుంది అనేది కూడా పూర్తి స్థాయిలో విచారణ చేస్తాం. విచారణ జరిగిన తర్వాత ఎవరు నిజంగానే ఇక్కడ తాబేలు చనిపోయి అనారోగ్యం చనిపోయా, లేకపోతే సంరక్షణ సరిగ్గా లేకపోవడం వల్ల వాటికి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా వాటికి సంబంధించిన ఏమైనా ఆరోగ్యపరమైన రక్షణలు ఏమైనా తీసుకోకపోవడం వల్ల జరిగిందనే దానికి సంబంధించి కూడా పోస్ట్ మార్టంలో ఖచ్చితంగా రిపోర్ట్ వస్తుంది. రాము, అయితే ఇప్పుడు ఆలయంలో ఉన్న ఏవైతే నక్షత్ర తాబేళ్లు ఎంత సంఖ్యలో ఉన్నాయో 2012 అని చెప్తున్నారు. ఆ లెక్క అలాగే ఉంది. ఇవి అసలు ఆలయంలో కావని చెప్తున్నారు ఆ సంరక్షకులు. మరి ఎక్కడి నుంచి ఇవి తీసుకొచ్చారు అన్న ఆనవాళ్ళు ఏమన్నా ఉన్నాయా? దగ్గరలోని సీసీటీవీ ఫుటేజ్, ఆ ఫుటేజ్ ఏమైనా సేకరించారా? అసలు వేరే వాళ్ళకి ఆలయం పేరు ప్రతిష్టలు దెబ్బతీసే విధంగా చేయాలనే ఆలోచన ఎవరికి ఉండొచ్చు అని ఆలయ కమిటీ సభ్యులు కానీ ఎవరైనా ఏమైనా చెప్తున్నారా ఇలాంటివి? సాధారణంగా అయితే ఇక్కడ సంరక్షణ సరిగ్గా లేదనేది కూడా భక్తులు ఆరోపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఇక్కడున్న ఏదైతే గ్రీన్ మెర్సీ సంస్థ సభ్యులు అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటారు, పూర్తి స్థాయిలో పట్టించుకోవట్లేదని భక్తులు ఎవరైతే హిందూ మత సంస్థలు కొంత ఆరోపిస్తున్న పరిస్థితి. మరియు గ్రీన్ మెర్సీ సంస్థ ఏమంటారు, అవి 212 తాబేలు మాకు అప్పించారు, ఖచ్చితంగా అవి ఇక్కడే ఉన్నాయి, మొత్తం కావాలంటే మీరు లెక్క పెట్టుకోవచ్చు అని గ్రీన్ మెర్సీ సంస్థలు చెప్తున్నారు. అయితే ఇది ఎవరో బయట వ్యక్తులు వేరే దగ్గర నుంచి తీసుకొచ్చి తాబేలు ఇక్కడ తగలబెట్టారు అనేది కూడా గ్రీన్ మెర్సీ సంస్థ సభ్యులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి. ఏదైతే ఆలయం చుట్టుపక్కల సీసీ కెమెరాలు ఉన్నాయి, వీటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇంకా పరిశీలించాలి. ఎవరైనా బయట వ్యక్తులు వచ్చి నిజంగా తాబేలు తీసుకొచ్చి ఇక్కడ ఏమైనా మతపరమైన ఇబ్బందులు తెచ్చేందుకు ఈ విధంగా చేస్తున్నారు అనే దానికి సంబంధించి కూడా తేలాల్సి ఉంది. ఒక సీసీ ఫుటేజ్ పరిశీలించాలి, ఇంకైతే పరిశీలించలేదు. ఈ రోజు వీళ్ళు ఇంతవరకు కూడా సంరక్షణ సరిగ్గా లేక ఈవో పూర్తి స్థాయిలో లేకపోవడం వల్ల ఈ విధంగా జరుగుతుందనేది భక్తులు, స్థానికంగా ఉన్న భక్తులంతా కూడా ఆరోపించిన పరిస్థితి. అయితే గ్రీన్ మెర్సీ సంస్థ సభ్యులు అయితే ఖచ్చితంగా మాకు 212 అప్పు చెప్పారు, అవే మాకు ఇక్కడ మీకు కావాలంటే లెక్క పెట్టుకోవచ్చు, ఇక్కడ ఉన్నాయని కూడా వారు స్పష్టం చేస్తున్నారు. మాకు అప్పగించిన తాబేళ్ళన్నీ కూడా ఇక్కడే ఉన్నాయని కూడా వారు స్పష్టం చేస్తున్నారు. చుట్టుపక్కల ఏదైతే ఆలయానికి చుట్టుపక్కల సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించిన తర్వాత ఎవరైనా బయట వ్యక్తులు వచ్చి ఇది చేశారేమో మాకు అనుమానం ఉంది. ఖచ్చితంగా అప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంటుందని కూడా గ్రీన్ మెర్సీ సంస్థ సభ్యులైతే స్పష్టం చేస్తారు. మొత్తం మీద ఇదంతా పోలీసులు కూడా దీనికి సంబంధించి కూడా దర్యాప్తు చేస్తున్నారు. డిఎఫ్ఓ కూడా వెంకటేష్ కూడా వచ్చారు. ఆయన కూడా ఇక్కడున్న ఏదైతే అక్కడ సగం వరకు కాలిన
అవశేషాలతో మిగిలిన తాబేలు నక్షత్ర తాబేలు వాటిని కూడా నగరానికి పట్టుకెళ్లారు. వాటిని కూడా పోస్ట్ మార్టం చేస్తారు. ఇక నిజంగా ఇక్కడున్న తాబేల్ని అనారోగ్యం చనిపోయి లేకపోతే ఏదైతే గ్రీన్ మెర్సీ సంస్థలు సభ్యులు ఆరోపిస్తున్నట్టు బయట నుంచి ఎవరైనా తీసుకొచ్చి కాల్చారనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయి ఇక్కడ విచారణ జరగాలి. విచారణ జరిగిన తర్వాతే అన్ని బయటకు వస్తాయని కూడా డిఎఫ్ ఇది జిల్లా అటవీ శాఖ అధికారి వెంకటేష్ అయితే కొద్దిసేపటి క్రితం వచ్చిన తర్వాత ఆయన ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఇప్పటికిప్పుడే మేమైతే ఏం చెప్పలేము. ఆ విచారణ జరగాలి. విచారణ జరిగిన తర్వాత ఇక్కడున్న తాబేళ్ళ లేకపోతే అనారోగ్యంతో చనిపోయా లేదా బయట వ్యక్తులు ఎవరైనా తాబేళ్ళు తీసుకొచ్చి ఇక్కడ మతపరమైన ఇబ్బందులు తీసుకురావాలని చేశారా అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయి సమాచారం పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత బయటకు వస్తుందని డిఎఫ్ఓ వెంకటేష్ స్పష్టం చేశారు. ప్రియా. రైట్ రాము, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇక కూర్మనాథ ఆలయంలో నక్షత్ర తాబేళ్లు 15 నుంచి 20 వరకు కూడా మృత్యువాత పడ్డాయి. అయితే ఇవి ఆలయంలోవి కావు, బయట నుంచి ఎవరో తీసుకొచ్చారు, కావాలని ఆలయం వెనక దహనం చేశారని చెప్పి ఆలయ తాబేళ్ల సంఘం వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు తెలియజేస్తున్నారు. దీన్ని దర్యాప్తు తర్వాత నిజానిజాలు తెలియాల్సిందే.